నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చేసి అంటే ఫ్రీగా మనీ రావాలంటే నేను ఒక యాప్ చెప్తాను, దాంట్లో లాగిన్ అయ్యి మీరు గేమ్ ఆడండి, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయని చెప్పేసి కొందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఒకవేళ పరిస్థితి అనేది పక్కన పెడితేనండి, తెలిసి చేశారో తెలియక చేశారో అనేది ఆలోచిద్దాం ముందు. ఒక స్టేజ్ నుంచి అంటే ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ స్టేటస్కి రావడానికి నేను ఎంత కష్టపడి ఉంటేనే వస్తాను, అంతే కదా. ఇప్పుడు నేను అనలిస్ట్ స్టేజ్కి రావడానికి ఎంతమంది దగ్గర నా టాలెంట్, నేను మాట్లాడేది, నేను చెప్పేది, నేను సరిగ్గా అనాలిసిస్ చేస్తున్నానా లేదా, జనాలు నా వీడియో చూసినప్పుడు నేను చెప్తున్నప్పుడు జనాలకి నేను చెప్పేది నచ్చుతుందా లేదా అనేది నా టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కరోనా టైంలో టిక్ టాక్ దాంట్లో ఫేమస్ అయ్యి తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు అదే ఫేమస్ అవుతూ వాళ్ళు డాన్సులు చేసుకుంటారు, ఏదో ఒక కామెడీ వీడియోలు చేసుకుంటారు, ఇంట్లో వంటలు చేసుకుంటారు, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటారు, లేకపోతే ఇంటీరియర్ డెకరేషను, లేకపోతే హోమ్ టూర్లు, బెడ్రూమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఇవన్నీ ఏవేవో చేసుకొని వాళ్ళు ఫేమస్ అయ్యారు. వాళ్ళ టాలెంట్కి ఫస్ట్ గుడ్ అప్రిషియేట్ అది, ఎందుకంటే అది ఓన్ టాలెంట్ మీద వచ్చిన వాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే ఆ టాలెంట్కి గుర్తించి డబ్బు రావడం అనేది ప్రారంభించింది అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ సో అండ్ సో యాప్స్లో నీకు ఇంతమంది ఫాలోవర్లు వచ్చారు, నువ్వు పెట్టే కాంటెంట్ జనాలకి నచ్చుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఏ రకమైన కాంటెంట్ అయినా నచ్చుతుంది, వాళ్ళకి సెన్సార్ లేదు. మనకి యూట్యూబ్కైనా కొంచెమైనా ఉంది, కొంచెం కాపీ రైట్ చేసుకోవడము, డిజాస్టర్ కంటెంట్ అని చెప్పి, లేకపోతే నువ్వు జనాలని భయపెట్టే కంటెంట్ చేస్తున్నావు, జనాలకి అది వియర్డ్గా ఉండే కంటెంట్ చేస్తున్నావు, యూట్యూబ్ వాడికి ఇన్స్టాగ్రామ్లో అది లేదు. నువ్వు ఏమైనా చెయ్యి, జనాలను నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావా లేదా అనేది వాడికి ఇంపార్టెంట్ కదా. సో అది ఇంపార్టెంట్ అయినప్పుడు వాడికి డబ్బులు రావడం అనేది స్టార్ట్ అయింది. డబ్బులతో పాటు ప్రమోషన్స్ ఇవ్వడం. ప్రమోషన్స్ అంటే ఏంటి, కొలాబరేషన్స్ అంటే ఏంటి, నువ్వు ఒక క్రీమ్ వాడుతున్నావు, స్కిన్ క్రీము, లేకపోతే నువ్వు ఒక సోప్ వాడుతున్నావు, లేకపోతే నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, లేకపోతే నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు, అక్కడ ఫుడ్ బాగుంది, దాన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసావు. అలాగే దాన్ని అదునుగా చూసుకున్న కొంతమంది ఈ డార్క్ వెబ్ నుంచి వచ్చిన ఈ బెట్టింగ్ యాప్లని క్రియేట్ చేసిన సంస్థలు ఈజీగా మనీ వచ్చేస్తాయి మీకు అని చెప్పి జనాలని ప్రలోభ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ ప్రలోభ పెట్టడానికి వాళ్ళంతటి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే, అమ్మో ఇదేందో మనకు తెలియదేమో, దీంట్లో పెడితే పోతాయేమో, మనకు తెలియదేమో అని ఆల్రెడీ పెట్టిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు బయటకు రాలా. ఎందుకు బయటకు రాలేదంటే, ఎవరికైనా చెప్తే ఒరే నిన్ను ఎవడు పెట్టమన్నారా, నువ్వు మోసపోయావు, మేమేం చేయలేము అని సైబర్ క్రైమ్ పోలీసులు చేతులు ఎత్తేశారు. తర్వాత ఏమైంది, వాడు ఒక కొత్త పంథాని, మార్కెటింగ్ స్ట్రాటజీని అలవాటు చేసుకున్నాడు. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, ఎవరైతే టాలెంటెడ్గా ఉండి పైకొచ్చి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారో వాళ్ళకి డబ్బు ఆశ చూపించడం మొదలుపెట్టారు. ఫస్ట్ వేలల్లో, లక్షల్లో, కోట్లలో. ఆ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ డబ్బుతో మంచి పని చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాలకు వెళ్తున్నారా, లేకపోతే ఆ డబ్బుని వాళ్ళ ప్రపంచ యాత్రలకు యూజ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ కోసం యూజ్ చేసుకుంటున్నారా, వాళ్ళ స్కిన్ కేర్కి యూజ్ చేసుకుంటున్నారా అనేది పక్కన పెడితే, డబ్బు తీసుకున్నావా లేదా అని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ తప్పదే కదా. దానివల్ల అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ వెళ్ళి వాళ్ళొక బ్రాండ్ అంబాసిడర్గా ఎండార్స్మెంట్ని సైన్ చేయాలి అంటే దాంట్లో ఉండే అగ్రిమెంట్ అంతా కూడా ఒక 40 పేజీలు 50 పేజీలు అగ్రిమెంట్ వాళ్ళు చదవాలి. ప్లస్ ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే జనాలకి మంచిది అవుతుందా లేదా. అందుకనే కదా సోకాల్ సెలబ్రిటీ స్టార్స్ అందరూ కూడా వాళ్ళు ఓన్గానే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల న్యూడ్, కీర్తి సనన్ హైఫెన్, నయన్తారకు ఒక బ్రాండ్ ఉంది, రకుల్ ప్రీత్ సింగ్ ఒక బ్రాండ్ ఉంది, సమాంత ఇప్పుడు సీక్రెట్ ఆల్కెమిస్ట్ అని చెప్పి ఒకటి చేస్తుంది, సీక్రెట్ కెమిస్ట్రీ ఆల్కెమిస్ట్ ఏదో ఉంటుంది, సంథింగ్ సీక్రెట్ కెమిస్ట్రీ, ఐమ్ సారీ. సో ఇవన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు వాడి వాళ్ళ స్కిన్కి పడుతుంది అని తెలిసాక వాళ్ళ సెలబ్రిటీస్లోనే పెట్టుకొని, స్మితా గారు ఉన్నాడు, బృందావనం అని చెప్పి, ఓల్డ్ స్కూల్ అమ్మమ్మ బై ఓల్డ్ స్కూల్ అని చెప్పి, దాంట్లో ఆమె యూజ్ చేసేవన్నీ కూడా ఆర్గానిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. దానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్స్, దానివల్ల జనాలకి ఎవరికి నష్టం లేదు. కానీ నువ్వు ఇచ్చిన దానివల్ల జనాలకి నష్టం కలుగుతుందా లేదా అనేది ముందు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా డబ్బు వస్తుంది కదా అని ఎలా నువ్వు ప్రమోట్ చేసేస్తావు. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్ను, ఒక స్టాక్ మార్కెట్ను నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని నువ్వు చెప్తున్నప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు, అంతే కదా. అంటే నువ్వేం చేస్తున్నావు చెప్పట్లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి కూడా. మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ చెప్పేటప్పుడు, లేకపోతే ఒక ఎల్ఐసి పాలసీ నువ్వు తీసుకో,
లేకపోతే ఒక దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, ఒక దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేయని చెప్పినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని క్లారిటీగా చెప్పాలి. నేను సెలబ్రిటీని, నేను ఏది చెప్పినా వాళ్ళు నమ్మేసి గొర్రెల్లాగా తలూపేసి చేసేస్తాను అనుకోవడం నీ మూర్ఖత్వం. అలా చేసి ఇప్పుడు చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం దేనికి? సారీ అండి నేను అప్పుడు ప్రమోట్ చేశాను అని ఒక సోకాల్ సెలబ్రిటీ చెప్పింది. ఏం ప్రమోట్ చేసినప్పుడు బుద్ధి లేదా? ఇప్పుడు జైల్లోకి వెళ్తామని భయం వేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నావు నువ్వు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి? ఎన్ని కోట్లు వాళ్ళు మోసపోయి ఉంటారు? ఎన్ని కోట్లు మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు? ఇప్పుడు మీకు ఆ ప్రాణం విలువ తెలియదు. అంటే మీరు జైల్లోకి వెళ్తే మీ సెలబ్రిటీ స్టేటస్ ఎక్కడ పోతుందా అని భయం పట్టుకొని బయటకు వచ్చి సారీ చెప్పడం. డబ్బులు వచ్చినప్పుడేమో విచ్చలవిడిగా నువ్వు సింగపూర్లు, మలేషియాలు, బాలీలు, ఇండోనేషియాలు, థాయిలాండ్లు, పటాయాలు విడిగా తిరిగేశారు. సో కాల్డ్ సెలబ్రిటీస్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, వాళ్ళందరూ మీకే తెలుసు. ఇంకొంతమంది సెలబ్రిటీస్ మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. అందరికీ తెలిసిన పేర్లే కదా. దానికి ఇప్పుడు నేను బట్టబయలు ఇప్పుడు వాళ్ళ మీద కేసు నమోదైతే బరాబర్ మాట్లాడతాను నేను కూడా వాళ్ళ పేర్లు. ఎప్పుడైనా కొందరి మీద నమోదైంది కదా. అదే చెప్తున్నాను, ఎప్పుడైనా మనం మీడియా తరఫున ఒకటి క్లారిఫికేషన్ ఇస్తున్నాము అంటే ఆ క్లారిఫికేషన్కి వాళ్ళ మీద ఏదైనా నమోదయ్యి ఉండాలి. బట్ నేను ఎక్కడ క్లారిఫికేషన్, నేను ఇప్పుడు మాట్లాడే అనాలిసిస్ ఏంటంటే నీకు ఏ ఎండోర్స్మెంట్ నువ్వు తీసుకొని ప్రమోట్ చేస్తున్నావు అన్నది చదువు లేదా, చదువు రాదా, డబ్బు వస్తుందన్న మదమా, ఏ రకంగా నువ్వు చేసావు దానివల్ల ఒకవేళ నీ ఫ్యామిలీలోనే నష్టపోతే, నువ్వు చేసిన ప్రమోషన్కి నీ ఫ్రెండ్స్లోనే నష్టపోతే, నిన్ను నమ్మి నేను ప్రమోట్ చేశాను, నిన్ను నమ్మి ప్రమోట్ చేశాను రా, నిన్ను నమ్మి నేను దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, నష్టపోయాను రా, నువ్వు ప్రమోట్ చేసావని, ఎందుకు ఇలాంటివి చేసావని పక్కన ఫ్రెండ్స్ ఏ రోజు చెప్పలే నీకు? అదే ఫ్రెండ్స్తో నువ్వు పబ్బులకి వెళ్తావు, అదే ఫ్రెండ్స్తో నువ్వు పార్టీలకి వెళ్తావు, అదే ఫ్రెండ్స్తో నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. అది నువ్వు ప్రమోట్ చేసినట్టు కాదా? మాకేం తెలీదు, ఆ డబ్బు మా ఇంట్లో ఇవ్వట్లేదు, మీ ఇంట్లో ఇవ్వకపోతే కొడుకు అంత సంపాదిస్తున్నాడు, కొడుకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని తల్లిదండ్రులు అడగరండి? మొన్న ఒక ఇంటర్వ్యూలో భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ తమ్ముడు వచ్చి మా అన్న డబ్బులన్నీ మాకు ఖర్చు పెడతాడని మీరు ఎందుకు అనుకుంటారండి, అసలు మా అన్న డబ్బులు ఖర్చు పెడతాడనే సంగతి కూడా మాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారు, మాకు మెడికల్ షాపులు ఉన్నాయి, మాకు మొబైల్ షాపులు ఉన్నాయి, ఆ డబ్బుతోనే మాకు వ్యవసాయదారులు, మాకు 1000 ఎకరాల భూమి ఉంది, అసలు గవర్నమెంట్ కూడా అన్ని ఎకరాల భూమి లేదు, నాకుంది అంత భూమి, నేను ఆ భూమితో ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్తున్నావు నువ్వు. గుడ్. ఇఫ్ యూ హ్యావ్ నీకు వ్యవసాయదారుడు, నీకు రైతు పండించుకుంటున్నావు, నీ పంట పండించుకునే దాంట్లో బిజినెస్ ఉన్నాయి, వెల్ అండ్ గుడ్. మరి నీ కొడుకు అంత సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అడగలేదా? సురేఖ వాణి గారి కూతురు సుప్రీత గారు వచ్చి వచ్చి ఐఎమ్ సో సారీ, నేను అప్పట్లో ప్రమోట్ చేశాను, ఇప్పుడు ప్లీజ్ డిలీట్ ఆల్ ద యాప్స్ ఇన్ యువర్ అకౌంట్. మరి ఇన్ని రోజులు ఏమైంది? ఇన్ని రోజుల నుంచి నేను న్యూస్లు చూడట్లే, ఇన్ని రోజుల నుంచి ఎవరు చనిపోతున్నారో, ఎవరు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎవరు ఎంత నష్టపోతున్నారో నీకు వాట్సాప్లో రావు, నువ్వు చూడట్లేదా? సో అప్పుడు రియాక్ట్ ఆ డబ్బుతోనే కదా కడుపుకు తిని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. హర్ష సాయి అనే అతను ఇప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు వచ్చి ఇప్పుడు నాన్ వెజ్ గురించి కూడా మాట్లాడతా. ఆయన శుద్ధపూసేం కాదు, ఇప్పుడు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాడు, ఆయన శుద్ధపూసేం కాదనుకోండి. పాపం రియలైజేషన్ అయ్యి ఏదో ఇక్కడ ఇండియాకి రాకుండా అక్కడి నుంచి ఏదో అందరి గుట్టు బయట పెడుతున్నాను అంటున్నాను. కానీ ఒకవేళ నువ్వు వెళ్ళి ఎదురువాడికి చూపించినప్పుడు 4000 నీ సైడ్ కూడా చూపిస్తాయని తెలుసుకోవాలి. ఓకే, నువ్వు మానేసావు కాబట్టి అందరినీ మానిపించాలని నిర్ణయం తీసుకోవడం గుడ్, నాన్ వేషన్ది. బట్ నువ్వేం తప్పు చేసావు అనేది కూడా నువ్వు బయట చెప్పుకోవాలి కదా. తప్పు చేయకుండానే నీకు ఇన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఓకే, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేయి. మరి పరేషాన్ బాయ్స్ ఆ ఇమ్రాన్ ఖాన్ నీ వీడియో చూపించాడు, నువ్వు ప్రమోట్ చేసింది, అదేమైనా మార్ఫింగ్ వీడియోనా? చూపించారా లేదా? చూసాం కదా యూట్యూబ్. ఇప్పుడు నువ్వు ఎవరినైతే నిందలేస్తున్నావో వెల్ అండ్ గుడ్, సమాజానికి నువ్వు మంచి పని చేస్తున్నావు, తప్పేం చెయ్యట్లేదు, నేను కూడా కరెక్ట్ అనే అంటాను. బట్ నువ్వు చేసింది కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి మాట్లాడేస్తే వేరే వాళ్ళు నిన్ను కూడా నిందించారు కదా. యూ విల్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గెట్ నోటిఫైడ్. అంటే తను ఏమంటారంటే మా ఫాదరు బెట్టింగ్ యాప్లో పెట్టేసి ఇట్లా ఆస్తి మొత్తం బుడగొట్టుకున్నాడు అని చెప్పేసి, దానివల్ల ఇట్లా ఎవరు కూడా కాకూడదు అని చెప్పేసి నేను చేస్తున్నా అనేసి చెప్తాడు. కరెక్ట్ అండి, దానివల్ల వాళ్ళ ఫాదర్ నష్టపోయారు, దానివల్ల ఎవరు కాదకూడదు, ఆ కుటుంబ విలువలు తెలుసు, ఎవరైతే ఆ నష్టపోయిన వాళ్ళ బాధలు అతనికి తెలుసు. నేను అన్వేషణ ఇప్పుడు తప్పుపట్టట్లా, అన్వేషణ నేను ఏమంటున్నాను, ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చేశాడు కదా, అది కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఎదుటి వాళ్ళు నిన్ను నిందించరు. అవును, ఇప్పుడు వచ్చి సోకాల్ సెలబ్రిటీస్ ఆ డబ్బుతోనే కదా నువ్వు కడుపు నిండా తిన్నావు. నువ్వు అదే డబ్బును కూడా 10 మందికి పంచి నేను సాయం చేస్తానన్నావు, 100 కోట్లు. రోజుకొక వీడియో బయటకు వస్తుంది కదా, అందరూ శుద్ధపూసలు అయితే ఆ డబ్బుని నువ్వు 10 మంది చచ్చిన కూడా తింటున్నారు మీరు. 10 మంది మోసపోయి చంపి మరీ తింటున్నారు. ఆబ్వియస్లీ ఆ చచ్చిపోయిన కూడినే కదా కడుపుకు తింటున్నారు, ఆ చచ్చిపోయిన కూడుతోనే కదా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ చచ్చిపోయిన కూడుతోనే కదా మీరు పబ్బులకి వెళ్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, బియర్ బాటిల్ పెట్టి చేస్తున్నారు.
ఎందుకు అలాంటివన్నీ చేస్తున్నారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ మీద సుమోటో కేసు నమోదయ్యి మీరు జైలు కటకటల వెనకాల పోతే మీ సెలబ్రిటీ స్టేటస్ ఎక్కడ భంగపడుతుందని చెప్పి ముందుగానే చేస్తున్నారు. వచ్చి సారీలు చెప్తున్నారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. అంతమంది ఏడుపు, అంతమంది బాధ, నిన్ను ఫాలో అయిన పాపానికి, నిన్ను ఇష్టపడిన పాపానికి వాళ్ళు నష్టపోతుంటే మీరు వాళ్ళ చావు మీద వాళ్ళ తాండవం చేస్తున్నారు. ఇలాంటివి ఎప్పటికి ఆగుతాయో, ఇంకెంతమంది బయటకు వస్తారో, ఇంకెంతమంది. ఇప్పుడు నేను అనేది వాళ్ళందరికీ శిక్ష పడాలని నేను అనట్లేదండి. సి దట్ ఈస్ నాట్ ఐఎమ్ నాట్ ద లా అండ్ ఆర్డర్. నా చేతిలో చట్టం ఏం లేదు వాళ్ళకి శిక్ష పడాలని. నేను అలా కోరుకోను. సి ఒకటి చెప్తాను వినండి, ఒకటి నాశనం నేను ఎప్పుడు కోరుకోను. నాశనం ఎందుకైతే ఆబ్వియస్లీ శిక్ష పడితే వాళ్ళ కెరీర్ అంతా నాశనమే కదా. అరే చాలా ఎంతో మంది ప్రాణాలు కూడా కొట్టేశారు. నేను అనేది ఏంటంటే ఆ విషయం తెలియదా, ఇంగితం లేదా? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుందా, వాళ్ళు తప్పించుకుంటారా, ఆ డబ్బుతోనే వాళ్ళు పోలీసుల్ని కొనేస్తారా, అవన్నీ పక్కన పెడితే తెలియదా? అది నేను అనేది. సో సజ్జనార్ గారు ఇంకెంత రియాక్ట్ అవుతారో, ఇంకెంత చూస్తారో చూసుకుందాం.